One UI home. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఇవాళ ఒక మంచి టాపిక్ని గురించి అయితే తెలుసుకుందాం. మనం రామాయణాన్ని చూడాలంటే చాలామందికి ఆసక్తి. అది చూడాలన్నా వినాలన్నా చాలామందికి ఆసక్తి. మరి మనలాంటి వాళ్ళ కోసం ఒక అప్లికేషన్, అంటే రామాయణాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళ కోసం రామాయణం, మహాభారతం వీటి రెండింటిని ఇతిహాసాలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి మనకి నీతిని నేర్పుతాయి, ధర్మాన్ని నేర్పుతాయి. సో ఇటువంటి వాళ్ళ కోసం ఒక అప్లికేషన్ డిజైన్ చేయబడింది, రామాయణం. అయితే అన్ని కాండాలు లేవు, కొన్ని కాండాలు ఉన్నాయి. రామాయణం తెలుగు అనేటువంటి అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాము. మేము ఎంపిక చేయబడినటువంటి కొన్ని ఛానల్స్లో కూడా వాటిని షేర్ చేస్తాం. ఓకే, ఎక్కడైనా సరే మీకు సులభంగా దొరికేలా మేము చేస్తాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రామాయణం తెలుగు యాప్ని ఓపెన్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే App screen page 2 of 2. Phone pay. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆల్ మీద ట్యాప్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, దీని ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి వచ్చి చేరుతాయి. మీరు వాట్సాప్లో మా 2 గ్రూప్స్ రన్ అవుతున్నాయి, సూర్య క్రియేషన్స్ తెలుగు టెక్నాలజీ గ్రూప్, అలాగే ఎంటర్టైన్మెంట్ వరల్డ్ సరదా ప్రపంచం. సో ఈ రెండిట్లో జాయిన్ అవ్వాలంటే కనుక మేము కింద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ నెంబర్స్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మేము మిమ్మల్ని ఆ సమూహంలో యాడ్ చేస్తాం. మెసేజ్ చేసేటట్టయితే హాయ్ అని పెట్టి స్పేస్ ఇచ్చి, ఎంటర్టైన్మెంట్ గ్రూప్ అయితే ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ గ్రూప్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లేదు అనుకుంటే లింక్ని యాక్సెస్ చేసుకోగలం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం, గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా. ఓకే, మనం ఓపెన్ చేద్దాం. Text recorder. WhatsApp. Voice change. Vodafone. Vocalize the app. Translate. Telugu Bhakti. Telugu. Store. Smart video. Smart switch. Setting. Samsung. Ramayana Telugu. Play Store. Ramayana Telugu. రామాయణం తెలుగు ట్యాప్ చేద్దాం. చాలా చిన్న యాపే, వెళ్ళిపోదాం చకచక. Ramayana Telugu. లోడ్ అవుతుంది. Ramayana Telugu. ఓకే, ఇక్కడ చూడండి. Rate app. రేట్ యాప్ అంటే రేట్ చేయొచ్చు, Share app. షేర్ యాప్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు, More apps. మోర్ యాప్స్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి యాప్స్ కొన్ని ఉంటాయి, సో వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రేట్ యాప్ అంటే తెలుసు, షేర్ యాప్ అంటే తెలుసు, మోర్ యాప్స్ అంటే ఎలాగో మీకు తెలియదు కాబట్టి ఈ ఆప్షన్ నేను చూపిస్తాను. ట్యాప్ చేస్తాను. దట్ మీన్స్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఓకే, ట్యాప్ చేస్తాను. Play Store. ఇలా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లోకి వచ్చింది. ఇప్పుడు చూడండి, వాళ్ళ యాప్సే కనిపిస్తాయన్నీ. Sumati Sadakam Telugu. Telugu Apps World. Books and reference. Star rating 4.3. 3.5 megabytes. Downloaded 50,000 plus times. చూసారా, ఈయన డెవలపర్ ఎవరు అంటే తెలుగు యాప్స్ వరల్డ్. ఈ రామాయణం తెలుగు అనే దాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని యాప్స్ని డెవలప్ చేసి పెట్టున్నారు. వాళ్ళ యాప్స్ ఏమైనా కావాలంటే మనం ఇక్కడ ట్యాప్ చేసి మోర్ యాప్స్లో ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రమే మీకు కనబడడం జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. Back. Ramayana Telugu. మోర్ యాప్స్ చూసేసాం, షేర్ యాప్ చూసేసాం, తర్వాత రేట్ యాప్ చూసేసాం. Ramayanam. ఇప్పుడు రామాయణం అనే దాని మీద ట్యాప్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ట్యాప్ చేద్దాం. Ramayana Telugu. రామాయణం తెలుగు. ఓకే, ట్యాప్ అయింది. స్వైప్ చేద్దాం. Collapsed. బాలకాండ Collapsed. అయోధ్యకాండ Collapsed. అయోధ్యకాండ Collapsed. అరణ్యకాండ Collapsed. కిష్కింధకాండ Collapsed. సుందరకాండ Collapsed. యుద్ధకాండ 40% accessibility. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఓకే, యుద్ధకాండ వరకు ఉన్నాయి. నేను ఒక్కొక్క కాండంలో ఒక్కొక్కటి ప్లే చేస్తూ వస్తాను. Collapsed. యుద్ధకాండ Comment window Ramayana Telugu. ట్యాప్ చేస్తున్నాను. Expanded. యుద్ధకాండ ఇక్కడ చూడండి, మళ్ళీ 1, 2 అని ఉంటుంది. యుద్ధకాండ 36 యుద్ధకాండ 37 ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సరే నేను ఒకటి తీసుకుంటాను, ఎలా చదువుతుందో మీకు వినిపిస్తాను. యుద్ధకాండ 36 ఇది స్విచ్ సర్వీసెస్ బై గూగుల్ ఉంది కదా, దాని వాయిస్ నేను వాడుతున్నాను. నాకు ఇలా వస్తుందన్నమాట వాయిస్. సో నేను సెల్ కొత్త కొన్నప్పటి నుంచి ఇలాగే వస్తుందన్నమాట వాయిస్. ఓకే, సరే ఇప్పుడు నేను దీన్ని ట్యాప్ చేస్తాను, ఎలా చదువుతుందో వినండి.
Ramayana Telugu. హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి, హనుమ, నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్లడం అనేది మానసికంగా కూడా ఎవరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా చూసారా చక్కగా చదువుతుంది. ఓకే, మనం దీన్ని ఉపయోగించి చక్కగా చదువుకోవచ్చు అనమాట. బ్యాక్ వస్తున్నాను, హనుమ చెప్పిన మా Back. Ramayana Telugu. స్వైప్ చేద్దాం. హనుమ చెప్పిన మాటలని Back. Ramayana Telugu. యుద్ధకాండ 37. ఓకే, ఇలా ఉంది కదా. ఇంకో బ్యాక్ వద్దాం. Ramayana Telugu. ఓకే, ఇంకొక కాండం తీసుకుందాం. Retab. రామాయణం, Ramayana Telugu. Collapsed. బాలకాండ, రామాయణం, Collapsed. బాలకాండ, బాలకాండ నుంచి ఒకటి. ఓకే, ట్యాప్ చేద్దాం. Expanded. బాలకాండ, Expanded. బాలకాండ, బాలకాండ 1. ఓకే, ట్యాప్ చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. Ramayana Telugu. కాస్త సైలెంట్గా ఉంటుంది, మనం గట్టిగా స్వైప్ చేయాలి. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలు. ఇలా ఉంటుంది. ఓకే, బ్యాక్. Back. Ramayana Telugu. Back. Ramayana Telugu. బాలకాండ 2. Back. Ramayana Telugu. Retab. Retab. రామాయణం, ఓకే, Ramayana Telugu. ఇప్పుడు ఇంకొక కాండం చూపించేస్తాను ఆఖరిగా. Collapsed. బాలకాండ, Collapsed. అయోధ్యకాండ, అయోధ్యకాండ. అయోధ్యకాండలో ఎలా ఉంటుందో చూపించేస్తాను. Collapsed. అయోధ్యకాండ, Expanded. అయోధ్యకాండ, ఓకే, స్వైప్ చేస్తాను. అయోధ్యకాండ 8. అయోధ్యకాండ 9. అంటే ఏంటి, 7 అశ్వాసాలు దాంట్లోకి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అయోధ్యకాండలో 8వ భాగం నుంచి మొదలవుతుంది. అయోధ్యకాండ అనేటువంటిది 8వ భాగం నుంచి మొదలవుతుంది అనమాట. అయోధ్యకాండ 8. ఓకే, ట్యాప్ చేస్తున్నాను. Ramayana Telugu. దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడి మేనమామ ఆయన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కానీ అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకుని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కానీ నేను యుద్ధకాండ, బాలకాండ, అయోధ్యకాండ మాత్రమే చూపించాను. ఇంకా సుందరకాండ, కిష్కిందకాండ, ఇంకా 2 కాండాలు ఉన్నాయి. సో అదనమాట విషయం. ఇంకా అన్నీ చూపిస్తూ వెళ్తే టైం అయిపోతుందని చూపించట్లేదు. సో ఇలా యాప్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రామాయణ ప్రియులకు ఇది మంచి యూజు. ఆ 4 కాండాలు మాత్రమే పెట్టాడు, కానీ ఇన్ ఫ్యూచర్లో అన్నీ వస్తాయనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాటి వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.